సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవాడిని. ఆయన చేసిన విషయాల వెనక, ఆయన చూపించిన సంఘటనల వెనక మనుష్య జాతికంతటికీ దేశకాలాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకుని అన్వయం చేసుకుని వృద్ధిలోకి రావడానికి గురుముఖత తెలుసుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి. వాటిని ఆ కోణంలో పరిశీలిస్తే మనందరం వృద్ధిలోకి రావడానికి ఆయన చెప్పిన ఒక్క మాట అయినా సరిపోతుంది. ఆ కోణంలో చదవండి అని చెప్పాను. బాబా గారు చెప్పిన ఒక విషయం వెనకాతల ఆయన చూపించిన ఒక అద్భుతమైన పరమ ప్రయోజనం ఏమిటుంది జీవితం వెనకాతల? శ్రద్ధ, సబూరి ఆయన జీవితానికి సందేశాలు. షిరిడి సాయిని శివుని అవతారం అని కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా అంగీకరిస్తారా? ఖచ్చితంగా భగవంతుని అవతారాలుగానే గురుస్వరూపాలు వస్తాయి. అంటే తాజా వివాద నేపథ్యంలో అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు కొలిచే దేవత